హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ క్వారంటైన్ పీరియడ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు కదా, సో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అసలు వీడియో తీస్తున్నాను కానీ ఎడిట్ చేయడానికి అసలు టైమే ఉండట్లేదండి. సో అందుకనే లేట్ అయిపోతున్నాయి వీడియోస్ అన్నీ. ఈ క్వారంటైన్ టైంలో నేను ఏం చేశానంటే దాల్ మఖనీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం కూడా. సరే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటిలోనే ప్రిపేర్ చేస్తున్నాను. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ అయితే లేదండి. ఆల్రెడీ పాతది ఉంది కానీ అది పాడైపోయింది. సో ఫ్రెష్ క్రీమ్ అయితే నేను వేయలేదు. ఫ్రెష్ క్రీమ్ లేకుండా ఇంట్లో క్వారంటైన్ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. నేను దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మినప గుండ్లండి, పొట్టు మినపప్పు ఉంటాయి కదా అవన్నమాట. అవి రాజ్మా అనమాట. సో నేను మన కాఫీ కప్ ఉంటుంది కదా దాంతో తీసుకున్నాను. అండ్ ఒక గుప్పెడు రాజ్మా తీసుకున్నాను. అవి నైట్ అంతా సోక్ చేసి పెట్టాను. అండ్ ఇప్పుడు కుక్కర్లో పెట్టి కుక్ చేస్తున్నాను అనమాట. ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట అవి. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకున్నానండి, ఒక బాండి తీసుకున్నాను. స్టవ్ మీద పెట్టి వెలిగించుకుంటున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. సో ఇందులో కొంచెం మనం దాల్ మఖనీ అంటేనే బటర్ అండి, వెన్న. సో ఇప్పుడు వెన్న వేసేసుకుందాం, బటర్ వేసేసుకుందాము. మన దగ్గర బటర్ దొరుకుతుంది కాబట్టి. సో లేదంటే బటర్ దొరకకపోయినా ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్న ఉంటుంది కదా, అది వేసుకున్న ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. సో మనకి ఇప్పుడు ఇంట్లో వెన్నెలు రావడం అంటే కష్టం కాబట్టి బటర్ వేసేసుకుంటున్నాను కొంచెం. ఇంట్లో అయితే ఫ్యాట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే బటర్ యూస్ చేస్తాం కాబట్టి. సో మనం ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్, అది వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది. సో వితౌట్ ఫ్రెష్ క్రీమ్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడైతే నేను బటర్ వేసేసుకొని అది కరిగించుకుంటున్నాను. అది కరిగించుకొని దీంట్లో ఇది ఉడకపెట్టుకోవడమే, ఇది సోక్ చేసుకొని బాయిల్ చేసుకోవడమే లేట్ అండి. ఇవన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాప్డ్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ కూడా ఆప్షనల్ అండి, కొంతమంది ఆనియన్స్ వేసుకోరు, కాకపోతే నేను వేస్తున్నాను. సో ఆనియన్స్ వేసాను. అవి బాగా కొంచెం రెడ్డిష్గా అయ్యేంత వరకు మనం వేయించుకుందాము. ఈ బటర్లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బటర్లో వేయించుకుంటే. ఇక్కడ మనం ఆనియన్స్ ఇందాక వేసుకున్నాం కదండి, సో అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అంటే బాగా మాడకూడదు, కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు మనం బాగా తిప్పుకుంటూ ఉండాలి. సో నేను నాన్ స్టిక్ ప్యాన్స్ మీద చాలా తక్కువ చేస్తుంటాను, ఎక్కువ వాడను ఇంట్లో కూడా. ఇవన్నీ నేను కొన్నవి కాదు, నాకు మ్యారేజ్ గిఫ్ట్ వచ్చినవి అనమాట. నేనైతే ఇంతవరకు నాన్ స్టిక్ ఏమీ తీసుకోలేదు. సో ఉన్నవి మాత్రం యూస్ చేస్తున్నాను. సో అడుగంటుతుంది కదా, అందుకని తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బయట నుంచి చాలా తక్కువ అండి. ఇంకా ఇంట్లో లేకపోతే అల్లం బయట నుంచి తెస్తాను, కానీ నేను ఇంట్లోనే మ్యాక్సిమం ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసి వేస్తూ ఉంటానన్నమాట. సో అది కూడా అడుగంటకుండా నీట్గా తిప్పేసుకుంటున్నాను. బటర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకు కూడా లైట్గా వేసేసి పెట్టండి, ఎందుకంటే మినపప్పు అనేది మనకి చాలా బలం కదా, మన బాడీకి కూడా చాలా మంచిది. ఈ క్వారంటైన్ టైంలో మనం కొంచెం బలమైన ఫుడ్స్ తినాలి. అంటే నాట్ ఫ్యాటీ ఫుడ్స్ అప్పుడప్పుడు తినచ్చులేండి, ఎప్పుడు చేసుకోం కాబట్టి. సో అందరూ ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాంటివి చేసుకుంటే కొంచెం బాగా తింటారు. రాజ్మా కూడా చాలా మంచిది హెల్త్కి, అండ్ మినపగుండ్లు కూడా చాలా మంచివి కాబట్టి తప్పకుండా అందరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కర్రీస్ రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగా బాగుంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు నేను టొమాటో ప్యూరీ వేస్తున్నాను. ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను, మీడియం సైజ్ టొమాటోస్. అవి కట్ చేసి మిక్సీ వేసేసుకున్నాను అనమాట. ఆ ప్యూరీ అనేది ఇప్పుడు ఈ టొమాటోస్ వేసాం కదండి, సో ఇందులో మనం దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీనికి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు, కొంచెం చూసి వేసుకుందాము. అండ్ దెన్ ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను నేను కొంచెం.
రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి ఇదంతా కలిపేస్తున్నాను అనమాట. కలిపేసి ఇది బాగా కుక్ చేసుకోవాలండి. ఎలా అంటే మనకి ఆ టొమాటో ప్యూరీలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి పైకి ఆయిల్ అనేది బటర్ వేసాం కదా, ఆ బటర్ అనేది పైకి రావాలన్నమాట. అలా దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. అండ్ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే నేను రాజ్మా వాడేది చాలా తక్కువ. సో ఇలాంటి ఫుడ్స్ నార్త్ వాళ్ళు బాగా తింటారు కదా, సో మనం కూడా బాగా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో. తప్పకుండా అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి టొమాటో బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఉడకపెట్టేసుకున్నాను కదా, అదే చూపిస్తున్నాను. అదంతా చూడండి ఇక్కడ ఎలా బాయిల్ చేసుకున్నానో, బాయిల్ చేసిన తర్వాత ఎలా ఉంటుందనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇలా పట్టుకొని నలిపేస్తే మనకి బాగా మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట. కొంచెం ఇది నేను ఇందులోనే కొంచెం ఎనిపేస్తున్నాను. ఆ వాటర్ అనేది మనం ఏమీ పడేసుకోని అవసరం లేదండి, దాంతోపాటు ఇందులోకి యాడ్ చేస్తున్నాము. ఇలా నలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఉడకపెట్టేసుకున్నాం కదా, చూసారు కదా బాగా మెత్తగా ఎనిపేసాను. కొంచెం అంటే బాగా ఎనపక్కర్లేదు, లైట్గా. సో ఆ ఎనిపింది మొత్తం ఇందులో వేసుకుంటున్నాను అనమాట ఈ కర్రీలోకి. సో చూడండి ఇలా వేసేసుకొని మనం గరిటెతోటి మొత్తం తిప్పేయాలి. వాటర్ సరిపోలేదు అనుకుంటే కొంతమంది గట్టిగా తింటారు. దీన్ని గట్టిగా కన్నా కొంచెం వాటరిష్గా తింటేనే మనకి చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో నాకైతే ఈ వాటర్ సరిపోయినాయి, నేను ఎక్స్ట్రాగా యాడ్ చేయలేదు. మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బాగా కుక్ చేసుకోవాలి. సో నేను కొంచెం కుక్ చేసుకునే ముందు దాని మీద ఈ కొరియాండర్ లీవ్స్ వేస్తున్నాను, కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది కదా మనం కుక్ చేసుకునేటప్పుడే. అండ్ దీని మీద కొంచెం దీంట్లో మనం జీలకర్ర పొడి కొంచెం అండ్ ధనియాల పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి. నేను ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. సో అవి కొంచెం యాడ్ చేస్తున్నాను. సో కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం బటర్ యాడ్ చేస్తున్నాం. ఇది దాల్ మఖనీ కదా, మఖనీ అంటే కొంచెం బటర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలోనే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర లేదు, అందుకని యాడ్ చేయలేదు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్